అఖిల్ నటించిన 'లెనిన్' మూవీ రివ్యూ. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కి ఈ మూవీ అయినా సక్సెస్ ఇచ్చిందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా అయితే వీడియోని లైక్ చేయండి. మూవీ ఓపెనింగ్ అయితే మహాభారతంలో ఉన్న ఒక సన్నివేశాన్ని చెప్తూ మూవీ స్టార్ట్ అవుతుంది. రక్తం నేల మీద పడితే ఎన్ని చుక్కలు పడతాయో అన్నేళ్ళు వర్షం పడదంటూ కథ స్టార్ట్ అవుతుంది. మూవీ కూడా దీన్ని బేస్ చేసుకొని కథ అంతా నడుస్తుంది. అయితే ఆ ఊరిలో జాతర, హీరో హీరోయిన్ లవ్ స్టోరీ, వీటన్నిటితో మూవీ ఫస్ట్ హాఫ్ అలా సాగిపోతుంది. ఇంటర్వెల్ బ్లాక్లో కథ ఒక మంచి ట్విస్ట్ వస్తుంది. అంతవరకు అఖిల్, భాగ్యశ్రీ, శివాజీ వీళ్ళ యాక్టింగ్ అయితే ఆడియన్స్ని థియేటర్లో కూర్చోబెడుతుంది. ఈశ్వరీరావు క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. మూవీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవగానే మూవీ వైలెన్స్గా మరియు ఎమోషనల్గా సాగుతుంది. ఇక్కడ అఖిల్ యాక్టింగ్లో కొంచెం బెటర్ అయ్యాడని అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ ట్విస్టులు కూడా వస్తాయి. క్లైమాక్స్ని నీట్గా డీసెంట్గా ఎండ్ చేశారు. అఖిల్ చేసిన యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ అఖిల్ ఒక్కడే చేస్తే సరిపోదు కదా, మంచి కథనం కూడా ఉండాలి. ఈ మూవీ అయితే మరీ సూపర్ డూపర్ హిట్ అయితే కాదు, కానీ పర్లేదు. అఖిల్ కోసం అయితే ఒక్కసారి చూసే విధంగానే ఉంది. డిఓపి బాగుంది. తమన్ అందించిన బీజిఎం అయితే నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు. ఒక సాంగ్ అయితే బాగుంది. మూవీ అయితే అఖిల్ కెరియర్లో ఇప్పటివరకు తీసిన మూవీస్లో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఫైనల్గా చెప్పాలంటే ఈ మూవీ అనేది ఒక యావరేజ్ మూవీ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.25 అవుట్ ఆఫ్ 5. మీరు మూవీ చూస్తుంటే మీకు మూవీ ఎలా అనిపించిందో అన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వెంటనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి కింద వచ్చే ఐ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.